చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించుకోలేకపోయాడు. మగ ఫ్యామిలీ అంతా ఉండి కూడా గెలిపించుకోలేకపోయారు. అల్లు అర్జున్ సొంత తండ్రిని గెలిపించుకోలేకపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా గెలిపించుకోలేకపోయాడు అల్లు అర్జున్. సో అందువల్ల ఎన్నికల్లో ఓటమిలు అనేది ఇంకా అల్లు అర్జున్ పోటీ చేయలేదు. నేనే అల్లు అర్జున్కు ప్రత్యేక ఫ్యాన్ కాదు, ఎవరికి నాకు అల్లు అర్జున్ ఎవరో కూడా తెలియదు. ఆ మేరకే నాకు పరిచయం ఉన్నది. పవన్ కళ్యాణ్ చిరంజీవులతో పరిచయం ఉందా, అల్లు అర్జున్తో పరిచయం కూడా లేదు. కానీ రియాలిటీ ఏంటి, పవన్ కళ్యాణ్ ఓడిపోయినప్పుడు నేను చెప్పాను, అరే ఓడిపోతారా ఎన్నికల్లో ఓడిపోతే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అన్నప్పుడు ఒక్క నీ సీటు గెలవలేకపోయినావు అని అన్నారు. ఏమైంది వాళ్ళ పరిస్థితి? ఇప్పుడు జగన్ కన్నా డబుల్ సీల్ తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. నేను అందుకే నేను డే 1 నుంచి పవన్ కళ్యాణ్ ఇది హీరో, పవన్ కళ్యాణ్ ఇది మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనే పదం సృష్టించింది నేను కదా. మీరు గమనించండి, ఫస్ట్ ఆ పదం వాడింది. ఈ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని మీరు వెనక్కి తిరిగి చూడండి, నేనే ఫస్ట్ వాడింది. మా పోగలు తర్వాత మీకు చిరంజీవి ట్వీట్ చేశాడు అన్న, ఇతర టీవీ ఛానల్లో కూడా నేను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చాలాసార్లు అన్నాను. సో ఫస్ట్ ఈ ఎన్నికల మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని వాడు ఇప్పటికీ నేను చెప్తాను. పవన్ కళ్యాణ్ ఈజ్ గోయింగ్ టు బి ద రైజింగ్ స్టార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్. మీరు చూస్తూ ఉండండి, నేను రాజకీయాల్ని అంచనా వేయగలిగిన ఆయన ఏదైనా సీఎం తప్పులు చేయకపోతే ఆంధ్రప్రదేశ్కు ఇంకో భవిష్యత్తులో ఒక రైజింగ్ పొలిటికల్ స్టార్ ఎవరంటే పవన్ కళ్యాణ్, అనుమానం లేదు మీకు. సో అందువల్ల మనము దేనికదే గుర్తించాలి. ఎవరో వాళ్ళ కుటుంబంలో ఏమున్నాయో మనకు తెలియదు. వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్, వీ షుడ్ గివ్ ప్రైవసీ. ఇప్పుడు ఆ కుటుంబానికి మనము ఇంకా విభేదాలను రోడ్డు మీదకి తీసుకొచ్చి చర్చబెట్టి రచ్చబెట్టి చేయడం వల్ల చిరంజీవి అభిమానులు అనిపించుకోం. మీరైనా నేనైనా అందరూ చిరంజీవి అభిమానులు. ఇక్కడ ఇంకో పాయింట్ రైజ్ చేస్తున్నారు సార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవికి ఈ స్టార్డమ్ ఉండేదా, ఈ రేంజ్లో ఎదిగేవారా అని చెప్పేసి కొంతమంది లాజికల్గా అది కూడా తప్పే అంటారు. అల్లు రామలింగయ్య ఉండడం డెఫినెట్గా చిరంజీవికి ఉపయోగపడచ్చు, కానీ చిరంజీవిలో టాలెంట్ లేకపోతే చిరంజీవి వస్తాడా? అంతే కదా సార్. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఆన్సర్ ఒకటే. అల్లు రామలింగయ్యకు సంబంధం లేదు చిరంజీవికి అని అనలేము, అది చిరంజీవి కూడా అంటాడని అనుకోను. సో చిరంజీవికి కూడా అల్లు మామయ్య మీద ఎంత గౌరవం అందరికీ తెలుసు. సో మీకు అల్లు రామలింగయ్యను చిరంజీవి కూడా అగౌరవపరచాడు, కానీ అదే సమయంలో అల్లు రామలింగయ్య వల్లనే చిరంజీవికి ఇమేజ్ వచ్చిందని తప్పు కదండి. అది అంతటి మహానటుని అవమానించడం కదా. నేను అందుకే అంటున్నా, ఇదంతా విడివిడిగా చూడాలి. అల్లు రామలింగయ్య చిరంజీవి అనుబంధమైనా, చిరంజీవి రామ్ చరణ్ అయినా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అయినా, చిరంజీవి పవన్ కళ్యాణ్ అండ్ అల్లు అర్జున్ అయినా, ఇదంతా అనుబంధము, కుటుంబ బంధము ఒక ఫ్యాక్ట్, సొంత నైపుణ్యము, నటనా సామర్థ్యం రెండో ఫ్యాక్ట్. ఈ రెండు పరస్పర విరుద్ధ అంశాలు కాదు. అందువల్ల ఇది ఒక రకంగా మెగా కుటుంబానికి అన్యాయం చేయడమే ఈ వివాదం తీసుకొచ్చి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళే మాట్లాడితే మనం ఏం చేయలేం. దానికి మీరైనా నేనైనా చేయగలిగింది ఏం లేదు. కానీ దాన్ని ఇతరులు దాన్ని ఇంకా రచ్చ చేస్తే అభిమానులు అనుకునే వాళ్ళు, ఇది డెఫినెట్గా ఇప్పుడు ఇంకా రోడ్డు మీదకి వచ్చింది కదా వ్యవహారం. ఇప్పటిదాకా అంతర్గత వ్యవహారంగా ఉన్నది కాస్త ఇప్పుడు విస్ఫోటనం అయిపోయింది. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ రెచ్చిపోతారు. అసలు ఇది కోరుకుందాం. అసలు ఆ మాటకు వస్తే ఇద్దరు నటుల ఫ్యాన్స్ మధ్య ఘర్షణే ఉండద్దు. ఎవరి నటన వారు, ఎవరి అభిమానం వారండి. ఎవరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉండొచ్చు, రామ్ చరణ్ అభిమానులు ఉండొచ్చు, నా చైతన్య అభిమానులు ఉండొచ్చు. వారు బాగా నటిస్తే అభిమానించాలి, బాగా నటించకపోతే అభిమానించకూడదు. కానీ మన దగ్గర ఏమైందంటే ఈ అభిమానులు ఎక్కువైపోయి అభిమానులే ఒక బృందాలుగా విడిపోయి ఎవరి మీద ఒకరు పడేంత దశ ఇది. ఇవాళే కాదు, ఎన్టీ రామారావు అక్కినేని కాలంలోనూ చూసాం. వాళ్ళిద్దరు మంచి మిత్రులే. మళ్ళీ ఈ అభిమానులే కొట్టుకుంటారు. కానీ రామారావు అక్కినేని నచ్చిన మీకు ఈవెన్ ఎన్టీఆర్ మీద తీసిన బయోపిక్లో కూడా చూపెడతారు కదా, రామారావు అక్కినేనికి మధ్య ఉన్న స్నేహాన్ని మీకు బాలకృష్ణ తీసిన బయోపిక్లో కూడా కనబడుతుంది మనకు. కానీ ఆ రోజుల్లో కూడా రామారావు అభిమానులు, అక్కినేని అభిమానులు, కృష్ణ అభిమానులు, ఇది ఒక గోల శివనుభవం అభిమానులని. అసలు ఇదేంటండి, ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది, ఎవరి నటనా సామర్థ్యం వారికి ఉంటుంది. ఏదో ఎవరికి వాళ్ళే ఉండొచ్చు కదా. విడివిడిగా కూడా చూడాలి, కలిసి కూడా చూడాలి. ఆ తర్వాత కాలంలో మెగాస్టార్ చిరంజీవి వెసెస్ బాలకృష్ణ కొన్ని రోజులు నడిచింది సార్. చిరంజీవి వెసెస్